వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు గారి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. వారి కుమార్తె డాక్టర్ శ్రీజకి పెళ్లి జరిగింది అమెరికాలో. ఎస్, చాలామందికి వార్త తెలియకపోవచ్చు. ఎందుకు అనంటే ఈ వివాహం అనేది అమెరికాలో జరిగింది. సో ఎందుకని భారతదేశంలో జరగలేదు అంటే అబ్బాయి కూడా అక్కడికి చెందినటువంటి వాడే, అంటే అక్కడే చదువుకుంటున్నారు, ఫెలోషిప్ చేస్తున్నారు. ఇటీవల ట్రంప్ తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు H1B వీసా మీద ఆంక్షలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అలాగే విజిటర్స్ వీసా మీద కూడా పెట్టినటువంటి ఆంక్షలు, వీటన్నిటితోటి కేవలం కొద్దిపాటి కుటుంబ సభ్యులతో మాత్రమే అమెరికా వెళ్ళి అక్కడ వారి స్నేహితుల మధ్యనే హిందూ సాంప్రదాయ పద్ధతిలో చక్కగా వివాహం చేశారు. సో వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో అంబటి రాంబాబు దంపతులు, బంధువులు, వరుడి తరపు బంధువుల సమక్షంలో ఇల్లినాయిస్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక చేశారు. డాక్టర్ శ్రీజ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో ఎండ్రోకైనాలజీ విభాగంలో ఆవిడ ఫెలోషిప్ చేస్తున్నారు. అలాగే వరుడు జాస్తి హర్ష అమెరికాలో డోయిచ్ బ్యాంక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తున్నారు. సో అంబటి అల్లుడు హర్ష గారిది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో వారిద్దరిది ప్రేమ వివాహం అని చెప్తున్నారు. సో ఈ ప్రేమ వివాహం వల్ల ఇక్కడి నుంచి అంబటి రాంబాబు గారు, వారి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధువులు మాత్రమే అక్కడికి వెళ్ళి వారి స్నేహితుల సమక్షంలో అక్కడ వైభవంగానే పెళ్లి చేశారు, కొద్దిమంది సమక్షంలోనే. సో ట్రంప్ తీసుకొచ్చినటువంటి నిర్ణయాల వల్లే భారీ స్థాయిలో ఇక్కడ వివాహ వేడుక జరపలేకపోయారు. అయితే త్వరలోనే ఇండియాకి వచ్చి రిసెప్షన్ భారీగా ఏర్పాటు చేస్తాం, మిత్రులు, సన్నిహితులు అందరినీ కూడా పిలిచి వివాహ రిసెప్షన్కి ఆహ్వానిస్తామని చెప్పి ప్రకటన విడుదల చేశారు. అలాగే వారి అల్లుడిని చాలా గౌరవంగా, అందరికీ చాలా గర్వంగా ఆయన పరిచయం కూడా చేశారు. ఆ విజువల్స్ మనం ఇక్కడ చూద్దాం. అయితే బర్డ్ మీడియా తరఫున అంబటి రాంబాబు గారి కుమార్తె డాక్టర్ శ్రీజ, అలాగే వారి భర్త హర్ష గారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.